నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఈ కృష్ణలంక సాయి కృష్ణ విషయంలో పురోగతి సాధించారు. సిట్ వేయడం జరిగింది గవర్నమెంట్. ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. అండ్ మామూలుగా అరెస్ట్ చేయడం కూడా కాదు, పెద్ద హైడ్రామా నడిచింది. సిఐ నాగరాజుకి అంటే తనని సపోర్ట్ చేస్తూ చాలామంది మొన్న చేసిన గోల అంతా ఇంత కాదు, ఎట్టకేళ్ళకి అరెస్ట్ చేశారు పోలీసులు. ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు నాగరాజు కేవలం సాయి కృష్ణ చనిపోవటం పోనీ అదృశ్యం అనుకోండి, ఇది ఒక్కటే కాదు. సిఐ నాగరాజు చేసిన అకృత్యాలు కావచ్చు, అవినీతి కావచ్చు, దందాలు కావచ్చు, అతని వెనక ఒక మామూలు వ్యవస్థ లేదు. ఎంత వ్యవస్థ లేకపోతే అతని అక్రమాస్తుల గురించి బయటపడుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో చూస్తే ఇంతటి మహానుభావుడు అతను రౌడీ షీటర్ అనే పేరుతోటి, అంటే అతనికి మీద చాలా కేసులు ఉన్నాయి అని చెప్పి అతన్ని ఈయనేదో పెద్ద న్యాయాన్ని రక్షించేవాడికి లాగా అతన్ని అంతమొందించటమే లక్ష్యంగా పనిచేసి జనాల్లో గొప్ప పేరు సంపాదించుకుందాము అనే ఒక ఉద్దేశంలో అతను చేశాడు. అతను చాలా ఎక్కువ ఊహించుకున్నాడు నాగరాజు. ఇప్పుడు నాగరాజు బతికేంటో ఇప్పుడు 2 రోజుల నుంచి అతని బావమరిదో ఏదో చెప్తున్నారు, తోడలుడు వరుస ఎవరో అయ్యే అతను నిన్న మొన్నటిదాకా రోడ్ల మీద బొక్కాపకీర్లాగా తిరిగిన అతను 4 కోట్ల విలువ చేసే భవంతిలో ఉంటున్నాడంట. బోలెడు చేపల చెరువులు ఏంటి, హ్యాచరీస్ ఏంటి, హ్యాచరీస్ అంటే కోల్డ్ రొయ్యలు ఫీడ్ తయారు చేసేది. చేపల చెరువులు రొయ్యల చెరువులు కాదు, రొయ్యలకి ఫీడ్ అందించే ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఇవన్నీ పెట్టి ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక్క సిఐకి, ఆ సిఐ కూడా ఈ మధ్య అయ్యి ఉంటాడు, ఒక 4-5 ఏళ్ల క్రితం అయ్యి ఉంటాడు. అంతకుముందు నెమ్మదిగా వచ్చిన వాడే కదా. ఎన్ని దందాలు చేసి ఉండకపోతే, పైగా లిక్కర్ దందాలో కూడా ఉన్నాడంట మహానుభావుడు. ఇన్ని చేసిన పెద్ద మనిషికి పైగా చూడండి, జనాల్లో కృష్ణలంక ఏరియాలో కొంతమంది వచ్చేసేసి అతని ఇంటి దగ్గరికి అతన్ని అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము అని అదొక హైడ్రామాకి తెర. అంటే విజయవాడ నగరం అంతా ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం సిఐ నాగరాజు గారే అంటూ ఇది ఎంత వేళాకోళమైన విషయం అంటే, ఆ నగర పోలీస్ కమిషనర్ సిగ్గుతో తలదించుకోవాలి. అంటే ఇప్పుడు నగరం మొత్తం సిఐ నాగరాజుకి ఇచ్చేశారా? ఇప్పుడు అతను కృష్ణలంక సిఐ, పోనీ అతని జ్యూరిస్డిక్షన్ వరకు శాంతి భద్రతలు బాగున్నాయి అని అంటే, లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది అంటే పోని నిజమే కావచ్చు. అవినీతి పరుడా లేదనేది తర్వాత మాట్లాడదాము. ముందు అయితే మటుకు ఆయన జ్యూరిస్డిక్షన్ని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పి ఆయనకు వేరతాడు ఇవ్వచ్చు. అంతేగాని డబ్బులు ఎట్లా సంపాదిస్తాడు? అంత నిజాయితీగా పనిచేసే వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు, అసలు డబ్బులు ఉండవు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, నువ్వు అవినీతి పరుడివి, ఓకే, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు, ఇది అబద్ధం, పక్కన పెట్టేసేయి. నువ్వు నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్వి, అసలు అన్యాయాన్ని సహించలేవు. నీ పోలీసుకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి, ఇంకా అనధికారమైన అధికారాలు కూడా ఉపయోగించి అతన్ని అదృశ్యం చేయటం వెనకమాల ఇతని పాత్రే ఉంది అనుకుందాం. ఒక నిమిషం, నీకు ఆ పవర్ ఎవరిచ్చారు? ఇప్పుడు అక్కడ ప్రదర్శన చేయడానికి వచ్చిన అక్కల్ని అన్నల్ని కూడా నేను ఒకటే అడగదలుచుకున్నా. ఈ సాయికృష్ణ ప్లేస్లో మీ అబ్బాయి ఉంటే కూడా మీరు ఇలాగే చేస్తారా? మరి మీ పిల్లలందరినీ తీసుకొచ్చి అప్పగించండి సిఐ నాగరాజుకి. ఏ ఇంట్లో అయితే ఇట్లాంటి దుందుడుకు పిల్లలు ఉన్నారో, చాలా మంది ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అసలు పిల్లలందరూ ఇప్పుడు అలానే ఉన్నారు. ఏ తల్లిదండ్రులండి తీసుకెళ్ళి మా అబ్బాయి గంజాయి తీసుకుంటున్నాడు, లేకపోతే మా అబ్బాయి అది చేస్తున్నాడు, మా అబ్బాయి ఇది చేస్తున్నాడు, మా అబ్బాయిని శిక్షించండి అని చెప్పి తీసుకెళ్లేది ఎవరండి? అంటే తప్పు చేస్తే అది నిరూపించబడితే శిక్షలు వేసేవి కోర్టులు. నీకు ముట్టుకునే హక్కు లేదు. పోలీసులు ఎట్లాగా? అసలు ఈ ప్రాథమిక హక్కులు తెలుసుకోవాలి. ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఏంటి అంటే, ఏ అధికారి అయినా సరే తన అధికార జులుము ఉపయోగించి ఒక సామాన్య పౌరుడి పైన అది చూపించకూడదు.
వాళ్ళని నిర్బంధించకూడదు, వాళ్ళని పరుష పదజాలంతో తిట్టకూడదు, వాళ్ళపైన చెయ్యి చేసుకోకూడదు. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు సాక్ష్యాధారాలతోటి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే హక్కే నీకు ఉంటుంది తప్పితే ఒక పోలీస్కి ఇవన్నీ చేసే హక్కు లేదు. రేపు 29వ తారీఖున ఏం చెప్పబోతున్నారు? హెబియస్ కార్పస్ రిట్కి ఏం సమాధానం చెప్పబోతున్నారు? కానీ మ్యామ్ మనం ఆలోచించినట్లయితే సిఐ నాగరాజు ఒక్కడే ఇంత పెద్ద పని చేయగలడంటారా? ఎందుకంటే స్టేషన్కి తీసుకొచ్చారు, సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది. ఆ రోజు ఆ 8-9 తారీఖుల్లో ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. అది సిఐ నాగరాజే దాన్ని వానిష్ చేసేసారని అంటున్నారు. ఇప్పుడు తీసుకొచ్చారు, తర్వాత ఒక హోటల్కి కూడా పట్టుకెళ్ళారు, అక్కడ కూడా హింసించారు, చంపేశారు, ఒక అనాథ శవంలో తగలబెట్టేశారు అనేది ఒక ఆరోపణ నడుస్తోంది, ఒక కథనం నడుస్తోంది. కానీ ఇదంతా ఓన్లీ సిఐ నాగరాజు ఒక్కరే చేయగలుగుతారా? ఎవరి బలం అండా లేకుండా ఒక్కళ్ళు ఎందుకు చేస్తారండి? ఆయన కింద పోలీసులు ఉంటారు, ఆయన కింద వ్యాపారస్తులు ఉంటారు, ఆయన పైనుంచి కూడా ఏవో ఆర్డర్స్ ఉంటాయిగా. పైనుంచి ఆర్డర్ ఉండాలనేది లేదు, పైనుంచి ఆర్డర్ ఉండాలని అంటే పెద్ద తలకాయలు ఎవరో సపోర్ట్ చేసినట్టే అనుకోవాలి. రాజకీయ నాయకులు ఉంటారు, అదే ఒకవేళ పై అధికారులు కూడా ఉండొచ్చు, నేనేమి లేరు. కాకపోతే మనం ఈ మాట అనడానికి ఆధారం లేకుండా అనలేము. ఇప్పుడు అసలు ఈ సాయికృష్ణ అనే అతను ఎవరికి అడ్డు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు దేశంలో చాలామంది రౌడీ షీటర్లు ఉన్నారు, చాలామంది 20-30 కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరిని ఎట్లా చంపేస్తున్నారా? చంపేసే హక్కు ఎక్కడన్నా రాసిందా రాజ్యాంగంలో? మన కళ్ళ ముందే డ్రగ్ పెడ్లర్స్ ఎలా తిరుగుతున్నారో చూస్తున్నాము. ఎవరో చెయ్యిందే డ్రగ్స్ ఇండియా భారతదేశంలోకి ఎలా వస్తున్నాయి, ఎవరో పండించకుండా గంజాయి ఎట్లా వస్తుంది, ఎవరో సరఫరా చేయకోకుండా వినియోగదారులు. ఇప్పుడు మొన్న ఒకసారి నానక్రామ్గూడలో ఒక ఇంటి మీద రైడ్ చేశారు. రైడ్ చేస్తే 50 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరికారు అక్కడ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మొత్తం మొహాలకి ఇలా పెట్టుకుని కూర్చున్నారు. ధూళిపేట నుంచి గంజాయి వస్తుంది అక్కడికి. వీళ్ళు ధూళిపేట వెళ్ళలేరు కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే నానక్రామ్గూడ అంటే. ఒక ఇల్లు బాగా కట్టారు పాష్గా, ఆ ఇల్లంతా ఇలా పొడవాటి హాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ హాల్లో కూర్చుని వీళ్ళందరూ గంజాయి తీసుకుంటారు. ఇప్పుడు ఒక రోజు కాతే ఒక రోజైనా బయటపడుతుంది, ఇట్లాంటివి అసాంఘిక కార్యక్రమాలు అనేవి ఆగవు, బయటకు వచ్చినాయి. మరి ఇట్లా చేసే వాళ్ళకి ఒక్కళ్ళే ఎలా చేస్తారు అంటే వాళ్ళకి చట్టం అండ ఉంటుంది. ఆ చట్టం అంటే డైరెక్ట్గా రాజ్యాంగం కల్పిస్తుందని కాదు, ఇట్లాంటి దొంగ సిఐలు, ఇలాంటి అవినీతి పరులైన సిఐలు అండ ఉంటుంది. లేకోకుండా ఎలా జరుగుతుంది? అందుకని అంటే చిన్న కారణంతో కూడా అతన్ని చంపేయాల్సినంత అవసరం ఏముంటుంది? కారణం చిన్నదా పెద్దదా అనేది ఇక్కడ సమస్య కాదు. ఏ కారణం చేతి చేయటానికి వీల్లేదు. ప్రజలు ఇది గమనించాలి. మన ఇంట్లోకి నీళ్ళు వస్తేనే వరద వచ్చినట్టు అనుకోవద్దు. పక్కింటికి వరద వచ్చాక మన ఇంటికి కూడా వస్తుంది, లేదు పక్క బజార్లోకి వరద వచ్చినా మన బజార్లోకి కూడా వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏదో పొలోమని వెళ్ళిపోయి అసలు నాగరాజు అంతటోడు ఇంతటోడు అంటే ఎవరినో తప్పించడం కోసం, ఎవరినో దేంట్లో నుంచో బయటపడేయడం కోసం సాయికృష్ణ అడ్డు తొలగించుకున్నారు అనేది కూడా ఒక కథనమే. అంటే ఇప్పుడు ఏదైనా మొత్తం వాస్తవాలు బయటికి రానంత వరకు ఇవన్నీ ఊహాగానాలే. అతనైతే సరైన నడవడిక ఉన్నవాడైతే కాదు సాయికృష్ణ. మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ మాట చెప్పినంత మాత్రాన అతన్ని ఈ విధంగా చేసే హక్కు ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఇలాంటి శిక్షలు వేయమని చెప్పదు. ఏం చెప్తుంది? 2 రకాల శిక్షలు ఉన్నాయి మన దేశంలో. ఒకటి ఏకాంతవాసం, సింగిల్ సెల్లోనే పెట్టాలి. ప్రాణం పోయే వరకు శిక్ష, లేదు యావజ్జీవ శిక్ష, లేదు అంటే ఉరి శిక్ష. అంతేగాని గోళ్ళు పీకండి, కాళ్ళు పీకండి, కళ్ళు పీకండి అని లేదు. అందుకే నేను ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని చట్టం కళ్ళతో మనం చూడాల్సింది తప్పితే మన ఇష్టారీతిన మనకు నచ్చింది ఈ న్యాయం మనకు నచ్చింది. మేబీ కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయాల్లో వీళ్ళు అసలు ఈ భూమి మీద లేకపోవడమే మంచిది అని అనిపించవచ్చు. మీకైనా అనిపిస్తుంది, నాకైనా అనిపిస్తుంది. కానీ ఆలోచన అక్కడితోనే ఆగాలి. భూమి మీద లేకుండా చేసే హక్కు నీకు లేదు.
ఆలోచించే ఇప్పుడు ఎవరి మనసుల్ని ఎవరు కట్టడి చేస్తారు చెప్పండి? కట్టడి చేయలేరు కదా, వాళ్ళ మనసుని వాళ్ళే కట్టడి చేసుకోలేరు మనుషులు. కానీ మనసులో ఏమనుకున్నారో అది వేరే విషయం. చూద్దాం. ఇప్పటికైతే అధికారులు అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి ఎంతవరకు న్యాయం జరుగుతుంది సాయికృష్ణకి ఇప్పుడు ఒకటి, ఇవాళ ప్రజాగ్రహం వచ్చింది, ప్రజలందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దీన్ని సవాల్గా తీసుకుంది. ఒక రకంగా ప్రభుత్వానికి పరుగు పోయినట్లు లెక్క ఈ విషయంలో. అందుకని వాళ్ళు దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇప్పుడు సీఏని అరెస్ట్ చేశారు. పైగా హైకోర్టు కూడా ఏం చెప్తుంది, హెబియస్ కార్పస్ రిట్టు ప్రకారం 29వ తారీఖు ఏదో ఒకటి చెప్పాలి. ఈలోపే నాగరాజు ఏమైనా చెప్తాడా, అరెస్ట్ చేసిన తర్వాత అతను విచారిస్తే ఏమైనా చెప్తాడు అనేదే ఇక్కడ రీజను. అందుకే అతన్ని అరెస్ట్ చేశారు, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు రెండు రకాలన్నమాట. ఒకటి ప్రజల్లో ఉన్న ఆ కోపము, ద్వేషము, అదే ఇప్పుడు ఒక క్రోధం వచ్చేస్తుంది. ఎంతమంది ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఈయన అరెస్ట్ చేయడానికి వీల్లేదంటారో అంతకు 10 మంది మళ్ళాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సాయికృష్ణను చంపే హక్కు నీకు ఎవరు ఇచ్చారు, ఒక పోలీస్ అయినంత మాత్రాన అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే అనుకునే వ్యక్తులని సాటిస్ఫై చేయటం కావాలి ప్రభుత్వానికి. ఇప్పుడు అది కళ్ళనీళ్ళు తొడవటమా, అది దిద్దుబాటు చర్య అనేది వేరే విషయం. ముందైతే ఏదో ఒకటి చెయ్యకపోతే మటుకు ఇప్పుడు దీని గురించి ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇంకెవరు మాట్లాడతారు చెప్పండి? ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన తర్వాత విచారణతో అతను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించి అసలు ఏం జరిగింది అసలు ఈ సాయికృష్ణ విషయంలో అనేది అతని దగ్గర నుంచి నిజాలు రాబట్టాలి. దీని ప్రకారమే గవర్నమెంట్కి నివేదిక, హైకోర్టులో నివేదిక ఇవ్వాలి. చూద్దాం ఏం చెప్తారు. ఇప్పుడు ఇది పెద్ద సవాలు ప్రభుత్వానికి, అందుకే ఈ చర్య తీసుకుంది. థ్యాంక్ యూ అండి.